నమస్కారం. ఈరోజు మనం ఎస్ఆర్ఈ ఇంకా డెవాప్స్ జాబ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సలహాలతో ఈ జాబ్ హంట్ని ఈజీగా ఎలా క్రాక్ చేయాలో తెలుసుకుందాం. టెక్ ఇంటర్వ్యూ అనగానే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. జాబ్ సర్చ్ అనేది ఒక పెద్ద సవాలే. కానీ కరెక్ట్ ప్లానింగ్తో వెళ్తే ఈ ప్రాసెస్ని చాలా సింపుల్గా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనమొక 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్, మన ప్రొఫెషనల్ స్టోరీని అంటే రెజ్యూమేని ఎలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్, ఇంటర్వ్యూకి మన సెటప్ని ఎలా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేయాలి, కోడింగ్ టెస్ట్లని ఎలా డీల్ చేయాలి, ఇంకా ఫైనల్గా ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి. సరే, మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, మన రెజ్యూమే కేవలం ఒక డాక్యుమెంట్ కాదు, అదే మన గురించి చెప్పే మొదటి కథ, ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. చూశారుగా, రెజ్యూమే అనేది ఎంత పవర్ఫుల్ అనేది. అసలు మన రెజ్యూమే సరిగ్గా లేకపోతే మన స్కిల్స్ ఎంత బాగున్నా ఇంటర్వ్యూ వరకు వెళ్లడమే కష్టం. అందుకే దీనికి సరైన టైం ఇవ్వడం చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, తేడా ఎంత క్లియర్గా ఉందో. లెఫ్ట్ సైడ్ ఉన్న రెజ్యూమే ఎవరో ఫ్రెండ్ది కాపీ చేసి ఫాంట్స్ అన్నీ గజిబిజిగా ఏది ఎక్కడుందో తెలియకుండా ఉంది. రిక్రూటర్కి ఇది చూడగానే ఇంట్రెస్ట్ పోతుంది. అదే రైట్ సైడ్ చూడండి, ఎంత నీట్గా ప్రొఫెషనల్గా ఉందో, చదవడానికి చాలా ఈజీగా ఉంది. సో రెజ్యూమేని ఒక్క గంటలో పూర్తి చేసే పనిలా చూడకండి, దానికి ఒక 5-6 రోజులు టైం కేటాయించండి. మీరు రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్స్ని, మీ స్కిల్స్ని ఫస్ట్ పేజ్లోనే హైలైట్ చేయండి. ఎన్హాన్స్డ్ సీవీ లాంటి టూల్స్ వాడితే ప్రొఫెషనల్ టెంప్లెట్స్ దొరుకుతాయి. అంతేకాదు, ఆటోమేటెడ్ సిస్టమ్స్ మన రెజ్యూమేని ఫిల్టర్ చేయకుండా కూడా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే రిక్రూటర్ల దగ్గర ఎక్కువ టైం ఉండదు. వాళ్ళు ఒక రెజ్యూమేని జస్ట్ కొన్ని సెకండ్ల పాటే చూస్తారు. ఆ టైంలోనే మన రెజ్యూమే వాళ్లను ఆకట్టుకోవాలి. అందుకే మీ బెస్ట్ ప్రాజెక్ట్స్, కీ స్కిల్స్ అన్నీ మొదటి పేజీలోనే ఉండాలి. సరే, మన రెజ్యూమే సూపర్, షార్ట్ లిస్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? రిమోట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం. దీనికి టెక్నికల్గా ఎలాంటి సెటప్ ఉండాలో చూద్దాం. ఈ చెక్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్ ఇంటర్నెట్, పవర్ బ్యాకప్, ఇది చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఇంటర్వ్యూ మధ్యలో కరెంట్ పోతే మొత్తం ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది. అలాగే మంచి వెబ్క్యామ్, నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్, ఇవన్నీ మన ప్రొఫెషనలిజాన్ని చూపిస్తాయి. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు. ఓకే, టెక్నికల్ సెటప్ అంతా రెడీ. ఇప్పుడు అసలు విషయానికొద్దాం, ఇంటర్వ్యూ. ఇక్కడ కేవలం మన టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా చాలా ముఖ్యం. మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ 2 నిమిషాల కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే అది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, క్లారిటీని చూపిస్తుంది. లాంగ్ స్టోరీలు చెప్పకుండా మీ కోర్ స్కిల్స్ ఏంటో సూటిగా, సింపుల్గా చెప్పాలి. టెక్నికల్ స్కిల్స్తో పాటు మన ప్రవర్తన కూడా చాలా కౌంట్ అవుతుంది. ప్రొఫెషనల్గా డ్రెస్ చేసుకోవడం, ఇంటర్వ్యూకు ముందు ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయడం, ఇవన్నీ పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా వేరే ఆఫర్స్ గురించి అడిగినప్పుడు నిజాయితీగా ఉండండి. అబద్ధాలు చెప్పడం వల్ల లాంగ్ రన్లో మనకే నష్టం. ఇది చాలా ఇంపార్టెంట్. మీకేదైనా టూల్ లేదా టెక్నాలజీ గురించి తెలియకపోతే దాచడానికి ప్రయత్నించకండి. సింపుల్గా, ప్రొఫెషనల్గా ఇలా చెప్పండి. ఇది మీ నిజాయితీని, నేర్చుకోవాలనే మీ ఆసక్తిని చూపిస్తుంది. సరే, ఇప్పుడు చాలామంది భయపడే రౌండ్కొచ్చాం, టెక్నికల్ టెస్ట్. ఈ టెస్ట్లు రకరకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు లైవ్ కోడింగ్ ఉంటుంది, కొన్నిసార్లు టేక్ హోమ్ అసైన్మెంట్స్ ఇస్తారు. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. లైవ్ కోడింగ్లో ఎక్కువగా అడిగేవేంటంటే షెల్ స్క్రిప్టింగ్ ఇంకా టెరాఫార్మ్. పైథాన్ కూడా అడుగుతారు, కానీ దాని ప్రాబబిలిటీ కొంచెం తక్కువ. సో ఈ 2 ఏరియాల మీద గట్టిగా ఫోకస్ పెట్టడం చాలా హెల్ప్ అవుతుంది. సో టెస్ట్ ఎలా ఉండొచ్చు? కొన్నిసార్లు కోడర్ ప్యాడ్ లాంటి ప్లాట్ఫామ్స్ వాడతారు. మరికొన్నిసార్లు మీ స్క్రీన్ షేర్ చేసి మీ VS కోడ్లోనే కోడ్ రాయమంటారు. కొన్నిసార్లు ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఇచ్చి ప్రాబ్లమ్స్ కనుక్కోమంటారు. ఏ ఫార్మాట్ అయినా ప్రిపేర్డ్గా ఉండటం ముఖ్యం. ఇప్పటివరకు మనం అన్ని ప్రాక్టికల్ టిప్స్ చూసాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మన మైండ్ సెట్, మన దృక్పథం ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణను ఒక పవర్ఫుల్ ఆలోచనతో ముగిద్దాం. ఇంటర్వ్యూ ప్రాసెస్ని గెలుపు, ఓటమిలా చూడకండి. సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఎక్కడ తప్పు చేశామో తెలుస్తుంది, కొత్త విషయాలు నేర్చుకుంటాం. అంటే నాలెడ్జ్ వస్తుంది.
సో ఎలా చూసినా మీకే విన్ విన్ సిచ్యువేషన్. ఈ మైండ్ సెట్తో ఉంటే ప్రతి ఇంటర్వ్యూ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది.